ఈరోజు నేను మీతో ప్రతి నెలా మన ఆకాశంలో వ్రాయబడే ఒక కథను పంచుకోబోతున్నాను. కాని మనం దానిని అర్థం చేసుకోవడంలో తరచుగా విఫలమవుతుంటాము. మీరెప్పుడైనా అమావాస్య రాత్రిని గమనించారా? ఆకాశం మొత్తం నల్లగా ఉంటుంది. చంద్రుడు ఎక్కడా కనిపించడు. ఆ రాత్రి మనకు గుర్తుచేస్తుంది. కొన్నిసార్లు జీవితంలో కూడా ప్రతిదీ చీకటిగా అనిపించే సమయాలుంటాయి. అమావాస్య చంద్రుడు సూర్యుడి దిశలోనే ఉన్నప్పుడు మనమతన్ని చూడలేము. కాని కథ అక్కడితో ముగుస్తుందా? కాదు. కేవలం 2 రోజుల తర్వాత అదే చీకటి ఆకాశంలో ఒక చన్నని కాంతి పుడుతుంది. ఒక చిన్న చంద్రుడు. దీనిని మనం దూజ్ చంద్రుడు లేదా ద్వితీయ చంద్రుడు అని పిలుస్తాము. ప్రకాశవంతమైన పక్షంలో 2వ రోజు, అంటే పెరుగుతున్న చంద్రుని ప్రారంభం. మిత్రులారా, నాకు ఈ దూజ్ చంద్రుడు ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది చిన్నది, కాని దానిలో పెరిగే శక్తి ఉంది. ఇది మనకు చెబుతుంది, ప్రారంభం చిన్నదిగా ఉండవచ్చు, కాని ఉద్దేశ్యం పెద్దదిగా ఉండాలి. మీకు తెలుసా, హిందూ పంచాంగం ప్రకారం సంవత్సరంలో 12 నెలలుంటాయి మరియు ప్రతి నెలా శుక్లపక్షంలో 2వ రోజు ఉంటుంది. అర్థమేమిటంటే, దూజ్ నాడు చంద్రుడు మనకు ఈ సందేశాన్ని ఇవ్వడానికి సంవత్సరానికి 12 సార్లు వస్తాడు. మళ్లీ ప్రారంభించండి, వదులుకోవద్దు. మరియు కొన్నిసార్లు అదనపు నెల ఉన్నప్పుడు అది 13 సార్లు కూడా వస్తుంది. ప్రకృతి మనకు అదనపు అవకాశాన్ని ఇస్తున్నట్లుగా. కార్తీక మాసం శుక్లపక్షంలోని 2వ రోజున భాయ్ దూజ్ జరుపుకుంటారు. ఈ రోజున యమరాజు తన సోదరి యమునను సందర్శించాడని నమ్మకం. సోదరి తిలకం వేసి ప్రేమతో స్వాగతించింది. అప్పటినుండి ఈ రోజు సోదర ఆప్యాయతకు చిహ్నంగా మారింది. కొన్ని ఇతిహాసాలు కూడా చెబుతున్నాయి, నరకాసురుడిని సంహరించిన తరువాత శ్రీకృష్ణుడు 2వ రోజున తన సోదరి ఇంటికి వెళ్లాడని. ఎప్పటికీ అమావాస్య తరువాత 2వ రోజున చంద్రుణ్ణి చూడటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ చంద్రదర్శనం శాస్త్రబద్ధంగా ఆమోదించబడింది మరియు చాలా శుభప్రదమైనది. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ఈ రోజున చంద్రుని అమృత సమానమైన కిరణాలను ఖచ్చితంగా ఆస్వాదించాలి. నిరాశతో బాధపడేవారికి 2వ రోజు ద్వితీయ చంద్రుణ్ణి చూడటం మరియు ఉపవాసం ఉండటం చాలా ప్రయోజనకరం. గణేశ పురాణం ప్రకారం ఏ పురుషుడా లేక స్త్రీనో ద్వితీయ తిథినాడు చంద్రుణ్ణి దర్శించి నమస్కరిస్తే వారి సద్గుణాలు మరియు అదృష్టం పెరుగుతాయని గణేశుడు చంద్రుణ్ణి ఆశీర్వదించాడు. ప్రదోషకాలంలో చంద్రునికి పాలు, తెల్లని పువ్వులు మరియు నీటితో అర్ఘ్యమర్పించే వ్యక్తికి కుమారులు, మనవళ్లు, సంపద, పశుసంపద మరియు ఆరోగ్యం లభిస్తాయని శ్రీకృష్ణుడు భవిష్య పురాణంలో వివరించాడు. 100 సంవత్సరాలు ఆనందాన్ని అనుభవిస్తున్న తరువాత చివరికి చంద్రలోకం పొందుతూ అనంతరం మోక్షాన్ని సాధిస్తాడని చెప్పబడింది. దూజ్ చంద్రుని వర్ణన యోగవశిష్ఠ మహారామాయణంలో కూడా కనిపిస్తుంది. ఎంత అద్భుతమైన ప్రయోజనం! మీరు చంద్రుణ్ణి దర్శించి గౌరవపూర్వకంగా నమస్కరించాలి. ఆ పుణ్యం మీకు వెంటనే లభిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా అక్కడి నుండే చెప్పులు, బూట్లు తీసివేసి గౌరవంతో నమస్కరించండి. వీలైతే ఓం శ్రీచంద్రాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ చంద్రభగవానునికి ప్రార్థనలు చేయవచ్చు. ఈ చిన్న ఆచరణలతో మీ పుణ్యాన్ని పెంచుకోండి. పుణ్యం పెరిగే కొద్దీ మీ అదృష్టం కూడా మారుతుందని మీరు గమనిస్తారు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో అమావాస్యలాంటి పరిస్థితి ఉంటే అప్పుడు నన్ను నమ్మండి, దూజ్ చంద్రుడు రాబోతున్నాడు. మీరు ఈ కథను ఆస్వాదించినట్లయితే వీడియోను లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని స్పిరిచువల్ మరియు ఇన్స్పైరింగ్ కంటెంట్ కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.